ఉంటే అపరిశుద్ధంతో మీరు నన్ను చూడలేరు కనుక మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా మనము ముందుకు వెళ్దాము. నేను ముగిస్తాను ఇంకా ఒక 5-10 నిమిషాల్లో. సో ఇక్కడ ఈ పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవుణ్ణి మనం చూడాలంటే, దేవుడితో మనం సంధింపబడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాం. దేంట్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి? హల్లెలూయా. ఏ విషయాల్లో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి? ఒకటి, ప్యూర్ హార్ట్ అబౌట్ యువర్ మనీ. మన డబ్బు విషయంలో పరిశుద్ధత అంటే పరిశుద్ధత అంటే చాలామందికి వచ్చే ఆలోచన ఏంటంటే కొన్ని విషయాల ఆలోచనకు వస్తాయి. మన ఆలోచనలోనే పరిశుద్ధత ఉండాలేమో అని అనుకుంటాం. కానీ పరిశుద్ధత అన్నది అనేక విషయాల్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏ విషయంలో పరిశుద్ధతలో తప్పినా దేవుడు మనం చూడలేము. హల్లెలూయా. అందుకే దేవుడు మనుషులకు కనపడటం చాలా అరుదు. ప్యూర్ హార్ట్ అబౌట్ యువర్ మనీ. నీ డబ్బు విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. నువ్వు సంపాదనలో డబ్బు. రెండోది, ప్యూర్ హార్ట్ అబౌట్ యువర్ వర్క్ అండ్ యువర్ బిజినెస్. నీ సంపాదనలో, నీ జాబుల్లో, నీ యొక్క వ్యాపారాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను దీన్ని పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం కూడా లేదు. నువ్వు పని చేసే దగ్గర, నీ వర్క్లో, నీ పనిలో, నీ డబ్బులో పరిశుద్ధత. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే ఆ డబ్బు వ్యాపారాలు చేసి లేదా వేరే రకంగా చేసి, నాకు తెలిసిన ఉన్నారు ఒక ఆయన, ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్, అంతా చేసి ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బుని దాన్ని ఎట్లా చాలా అన్యాయం గడ్డదిడ్డగా సంపాదిస్తారు. డబ్బుని సంపాదించి ఇంటికి వచ్చిన తర్వాత ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని ప్రార్థన చేస్తారు. ప్రభువా ఈ డబ్బు నువ్వే ఇచ్చావు, ఆ డబ్బులు ప్రార్థన చేస్తారు. హృదయమేమో అపరిశుద్ధంగా ఉంది. నువ్వు చేసిన అడ్డమైన పనులన్నీ చేసి వాడిని కొట్టి వీడిని కొట్టి, వాడికి అన్యాయం చేసి వీడికి అన్యాయం చేసి, వాడు అనేసుకుంటాడు నేను చాలా కష్టపడిపోయినా నా జ్ఞానంతో సంపాదించాలనుకుంటాడు. కానీ అడ్డదిడ్డమయంగా డబ్బును సంపాదించేసి ఆ డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తాడట. ప్రభువా ఇది నువ్వు ఇచ్చిన డబ్బు, నేను కష్టపడ్డ డబ్బు. అందుకే చెప్తున్నా, మన డబ్బు సంపాదన విషయంలో, మనం చేసే పని విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు జాబ్ చేస్తున్నావంటే నీ జాబ్ చేసే దగ్గర నీ యజమానికి, నువ్వు చేసే ఆ సంస్థకి నువ్వు ఎంత పరిశుద్ధత కలిగి ఆ జాబ్ నువ్వు చేస్తా ఉన్నావు. పరిశుద్ధత కలిగి అక్కడ చేయడం అంటే ఎంత సిన్సియర్గా నువ్వు జాబ్ చేస్తా ఉన్నావు. నీ జాబులో పరిశుద్ధత. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్తే ప్యూర్ హార్ట్ ఇన్ యువర్ వర్డ్స్. మనం మాట్లాడే మాటల్లో పరిశుద్ధత. మన వ్యక్తిగతమైనది. మన మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా లేవా? కొన్నిసార్లు ఇట్లా ఊరికి వదిలేస్తాం మాటలు, అపరిశుద్ధమైన మాటలు. కొన్నిసార్లు చాలా భయంకరమైన మాటలు వదిలేస్తాం. మన మాటల్లో పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తర్వాత వచ్చేసి ప్యూర్ హార్ట్ ఇన్ యువర్ సైట్. మన చూపులో చాలామంది యవనస్తులు ఇక్కడే తప్పిపోతారు కదా. ఇది చాలా భయంకరమైనది. మన చూపులో పరిశుద్ధత. నాకు తెలిసిన ఒక యవనస్తులు ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు మార్చబడ్డారులే. వాళ్ళు ఎట్లా చూస్తారంటే యవన కాలంలో ఉన్నప్పుడు ఎవరినన్నా ఒక అమ్మాయి అట్లా వెళ్తుందంటే ఇట్లానే చూస్తారు. ఆమె ఏదో కొరికేద్దాం అన్నట్టు చూస్తారు. చాలా మంది యవనస్తుల్లో ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. నీ చూపులో పరిశుద్ధత. వాళ్ళ చూపు ఎలా చూస్తూ ఉంటారు మనుషులు, ఎదుటివారు. అంటే యవనస్తులనే కాదు కానీ మన చూపులు కూడా కొంతమంది చూసే విషయం చాలా కోపంగా చూస్తారు కదా, ఎంతో కక్షతోటి పగతోటి చూస్తారు. వాళ్ళ చూపుల్లో తెలిసిపోతుంది వీడు అంటే కంటి చూపుతో చంపేస్తా అంటారు కదా, ఆ విధంగా భయంకరమైన చూపులతో చూస్తారు. నేను ఎందుకు చెప్తాను? మన చూపుల్లో పరిశుద్ధత, మన మాటలో పరిశుద్ధత. సో ప్యూర్ హార్ట్ ఇన్ యువర్ థింకింగ్. మన ఆలోచనలో పరిశుద్ధత. హల్లెలూయా. మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం? నిజంగా మన ఆలోచనలు ఎలా అంటే దాన్ని ఏమంటారు, రెక్కలు వచ్చిన పక్షులు లాంటివి. పక్షి పిల్లలకి రెక్కలు వస్తే ఎట్లుంటాయి, కొన్నిసార్లు మన ఆలోచనలకి అట్లా ఎగిరిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా ఆలోచనలు మనం ఏవేవో ఆలోచిస్తాం. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఆలోచనలు ఏంటంటే వెళ్ళిపోతాయి. వాక్యం వింటున్నప్పుడు కూడా ఆలోచనలు ఏంటంటే వెళ్ళిపోతాయి. మన ఆలోచనలకు హద్దులు లేవు
కదా. మన ఆలోచనల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు చెప్పుకుంటాను ఈ మాటని. ఒక మనిషి నడుస్తూ ఉన్నాడు రోడ్డు మీద. కొన్ని పక్షులు ఎగురుతూ ఉన్నాయి నెత్తి మీద, కాకులు అనుకుందాం. ఎగురుతూ ఉంటే పైన ఎగురుతున్నాయి ఎక్కడో. వాటిని మనం ఆపగలమా? పక్షులు నెత్తి మీద ఎగురుతుంటే మనం ఏమైనా చేయగలమా? నువ్వు ఎన్ని కొట్టినా కానీ పక్షులు పిచ్చుకలు ఎగురుతూనే ఉంటాయి. మన వల్ల కాదు వాటిని ఆపడం. కానీ అవే పక్షులు వచ్చేసి నీ నెత్తి మీద ఆలి ఇట్లా వాలిపోయి మంచిగా గూడు కడతా ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా? మనం చూస్తామా? పక్షులు అన్నీ కట్టబుల్లలు తెచ్చుకుని గూడు కడతా ఉన్నాయి మంచిగా. కట్టు అంటామా? ఏం చేస్తాం? హే పో 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 అనుకోవడం. అట్లనే మనిషికి కూడా ఆలోచనలు రావడం మనం ఆపలేము. మన తలలోకి వచ్చే ఆలోచనలు మన వల్ల కాదు. కానీ ఆ ఆలోచనను గూడు కట్టకుండా ఆపే శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఆలోచనను ఆ గూడు కట్టకుండా చేసే ఆ శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కనుక మన ఆలోచనలో పరిశుద్ధత. మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎందుకంటే అది ఒకసారి ఆలోచన నీ తలలోకి వచ్చింది, గూడు కట్టింది అని అంటే అది ఏదో ఒక రోజు నీ క్రియారూపము దాలుస్తుంది. అది మంచి ఆలోచన అయితే దేవుని నామానికి స్తోత్రం. అది చెడ్డ ఆలోచన, అది పాపిష్టి ఆలోచన అనుకోండి, నీ జీవితాన్ని, నీ పరిశుద్ధతను నాశనం చేసేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కనుక మన ఆలోచనలో పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్యూర్ హార్ట్ ఇన్ వాట్ యు ఆర్ హియరింగ్. నువ్వు వినే దాని విషయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మన వినికిడిలో పరిశుద్ధత కదా. అన్నీ మన సంపాదనలో, మన డబ్బులో, మన మాటల్లో, మన ఆలోచనలో, మన చూపులో, చివరకు మన వినికిడి కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అడ్డదిడ్డమైన వింటే చెవులకు రోగం వస్తుంది. ఒక రోజుకి వినపడకుండా పోతే చెవులు. అడ్డదిడ్డమైన చూస్తే